రైట్, ఇది మంత్రివర్గానికి సంబంధించింది. ఇవాళ 2 గంటల ఖమ్మంలో మీటింగ్ ఉంది. ఆ మీటింగ్కు హాజరు కాబోతూ ఉన్నాం. అక్కడ హెల్త్, ఎడ్యుకేషను, రిజర్వేషను 42% సంగతి ఏందో ఇవాళ సభలో మేము మాట్లాడుకోబోతూ ఉన్నాం. అలాగే ఖమ్మంతో పాటు అనేక జిల్లాల్లో కూడా సదస్సులు నిర్వహించబోతూ ఉన్నాం. ఇక ఇది ఇట్లుంటే ఇంకొకటి ఒక విచిత్రమైనది ఏంటంటే వార్త, క్లినికల్ డెత్ అంటే ఒక మహిళ చనిపోయింది, అంటే ఆమెను క్లినికల్గా డెత్ చేసిరు. ఆమె 8 నిమిషాల పాటు చనిపోయింది. చనిపోయి ఆమె చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే, చనిపోయి నేను వేరే ఒక తెలియని ప్రాంతానికి వెళ్ళిపోయింది నా అంతరాత్మ, వెళ్ళిపోయి అక్కడ మనుషులు కానటువంటి జీవులను నేను కలిసి వచ్చినా అని చెప్తా ఉంది. ఏలియన్స్ లాంటి జీవులు, మనుషులు కానటువంటి జీవులను నేను కలిసి వచ్చినా అని చెప్తా ఉంది. ఆ వార్త ఉంది చూడండి. ఆమె అక్కడికి పోయాట, ఆమె క్లినికల్ డెత్ అంటే బాడీ అయిపోయింది, దీంట్లోంచి ఏదో తెలియని ఒక ఆత్మ లాంటిది బయటికి పోయి వేరే లోకానికి పోయి మళ్ళీ వచ్చిందట. 8 నిమిషాల తర్వాత మళ్ళీ బతికిందట ఆమె. సో ఈ ప్రయోగం చేశారు. నిజంగా చనిపోయిన వాళ్ళను బ్రతికించే ఛాన్స్ ఉందా? ఇంపాసిబుల్ ఇప్పటికైతే. చనిపోయిన వాళ్ళని అంటే చనిపోయే వాళ్ళని బ్రతికించవచ్చేమో, కానీ చనిపోయిన వాళ్ళని బ్రతికించడం అనేది పాసిబుల్ ఉందా అంటే ఇప్పటి వరకైతే లేదు. మరి ఆమె చెప్తున్నటువంటి మాట ఏదైతే ఉందో అది నిజమో అబద్ధమో తెలియదు, కానీ పత్రికలో నేను చూసినటువంటిదే ఇది. నేను చూసినటువంటి వార్త ఇది. చావు భ్రాంతి మాత్రమే, ఆత్మ ఎప్పటికీ చనిపోదు. 8 నిమిషాల పాటు క్లినికల్ డెడ్ అయిన మహిళ వెల్లడి. చావు భ్రాంతి మాత్రమే అని, ఆత్మకు చావు ఉండదని ఓ మహిళ తెలిపింది. అమెరికాలోని కొలరాడోకు చెందిన 33 ఏళ్ల బ్రయానా లఫార్టీ 8 నిమిషాల పాటు క్లినికల్ మరణాన్ని పొందింది. ఆ సమయంలో తాను పొందిన అనుభవాలను ఆమె వివరించింది. మైక్లోనస్ డైస్టోనియా ఇదొక ప్రాణాంతకమైన న్యూరలాజికల్ వ్యాధితో బాధపడుతున్న బ్రయానా 8 నిమిషాల పాటు మెడికల్గా చనిపోయింది. తాను చనిపోయాక అంతా చీకటిగా కనిపించిందని, కొంచెం సేపు అయ్యాక తాను మరో లోకంలోకి ప్రవేశించానని తెలిపింది. నేను క్లినికల్గా చనిపోయినట్టు డాక్టర్లు డిక్లేర్ చేసినట్టు నాకు గుర్తుంది, కానీ నేను మాత్రం స్పృహలోనే ఉన్నట్లు అనిపించింది. నా ఫిజికల్ బాడీ నుంచి నన్ను వేరు చేసినట్లు అనిపించింది. అయినప్పటికీ నేను బ్రతికే ఉన్నానన్న అనుభూతి కలిగింది. చనిపోయేటప్పుడు నాకు ఎలాంటి నొప్పి, బాధ కలగలేదు. బదులుగా ఎంతో మనశ్శాంతి కలిగింది. దేహం నుంచి వేరుపడ్డాక నా శరీరంపై నుంచి ఆత్మ ఎగురుతూ వెళ్ళిపోయింది. తర్వాత నేను మరో ప్రపంచంలోకి ప్రవేశించాను. అక్కడ మనుషులు కాని జీవులను కలిశాను అని బ్రయానా వివరించింది. చనిపోయాక ఏమవుతుంది, చనిపోయిన తర్వాత ఏమవుతుందనే విషయంపై సైంటిస్టులు కొన్నేళ్లుగా పరిశోధనలు చేస్తున్నారు. నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ గురించి తెలుసుకోవడం కష్టమని సైంటిస్టులు చెప్తున్నారు. అయితే మరణం అంచులో ఉన్నప్పుడు మన జీవితంలో జరిగిన సంఘటనలన్నీ మెదడుకు ఒక్కసారిగా రీక్యాప్ చేసుకుంటుందని తెలిపారు. ఆ సంఘటనలన్నీ ఒక మెరుపులా తన కళ్ళ ముందు కనిపిస్తాయని కెనడాలోని కలర్గీ యూనివర్సిటీ పరిశోధకులు చెప్తా ఉన్నారు. ఇదొక చాలా అద్భుతం, ఇది ఇంట్రెస్టింగ్ వార్త. అసలు దీనిపైన ఒక స్టోరీ చేయండి. అసలు ఇది సాధ్యమా, ఏం జరిగింది, ఎట్లా జరిగింది అనేది చేయండి. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.